ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకం ఈరోజు మహిళల నుంచి మంచి ఆదరణ పొందుతుంది. మహిళలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఏదైతే ప్రభుత్వం ఉచిత అవకాశం కల్పించిందో ఆ బస్సుల్లో కూడా ప్రయాణం చేస్తున్నారు. గతానికి భిన్నంగా బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. అయితే ఒకవైపు పెళ్లిళ్ళ సీజన్ శ్రావణ మాసం కావటం, మరోవైపు కళాశాలలకు మరియు పాఠశాలలకు వెళ్ళేటువంటి విద్యార్థులతో పాటుగా మహిళామణులు కూడా భారీ సంఖ్యలో బస్సుల్లోకి రావడంతో బస్సుల్లో కూడా కొంత కిక్కిరిసిన వాతావరణం ఏర్పడింది. అయితే ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 5 రకాల బస్ సర్వీసుల్లో మహిళలకు ఉచితంగా బస్సును ఏర్పాటు చేసింది. ఇదైతే అటు మహిళలతో పాటుగా రోజువారీ కూలీ చేసుకునేటువంటి మహిళలతో పాటు విద్యాభ్యాసం చేసేటువంటి స్టూడెంట్స్ మరియు ఉద్యోగాలు చేసేటువంటి మహిళలకు కూడా ఇది ఎంతో ఉపయోగదాయకంగా ఉండేది. గతంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ సగం జీతం మొత్తం ఈ బస్ ఛార్జీలకే పెట్టేటువంటి పరిస్థితి నుంచి ఆ జీతం ఇంటికి తీసుకుపోయేటువంటి పరిస్థితి వచ్చింది. మనతో పాటు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు స్టూడెంట్ ఉన్నారు. అమ్మ, ఈ ఉచిత బస్సు అనేది నీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? కాలేజ్కి వెళ్ళాలంటే 500 ఛార్జ్ అయ్యాయి. ఇప్పుడు ఫ్రీగానే వెళ్తున్నాను. ఎక్కడ చదువుతున్నావు? లూజ్ వీడ్ IIIT కాలేజ్. ఏం చదువుతున్నావు? బీటెక్ చదువు. అయితే గతంలో అంటే ఇప్పుడు దీన్ని ఏ విధంగా మీరు లబ్ధి పొందుతున్నారా? దీనికి ఏ విధంగా ఆనందిస్తున్నారు మీరు? ఇంతకుముందు చాలా ఛార్జెస్ అయ్యాయి. ఇప్పుడు ఫ్రీగానే వెళ్తున్నాం కదా, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇదే చెప్తున్న పరిస్థితి. గతంలో అయితే సుమారు 500-600 ఛార్జీలు పెట్టి కళాశాలకు పోయే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడైతే ఉచితంగానే పోతున్నాం అంటున్నారు. అదేవిధంగా అమ్మ, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? మేము గిద్దలూరు నుంచి. ఏ ఊరు వెళ్తున్నారు? గుంటూరు వెళ్తున్నా. గుంటూరు. గతానికి ఇప్పటికి తేడా ఏంటమ్మా? పాప మీరు వెళ్తున్నారు? చాలా బాగుంది సార్. అయితే ఇక్కడ పాప ఏం చదువుతుంది? ఎక్కడ కాలేజీకి తీసుకెళ్తున్నారు? కాలేజీ తీసుకెళ్తాం. బీటెక్ చదువుతుంది. గుంటూరు. అయితే గతంలో ఛార్జీలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఫ్రీగా ఉంది. మీకు దీని పట్ల మీరు ఏ విధంగా భావిస్తున్నారు? చాలా బాగుంది సార్. ఇదే బాగుంది. మా ఎక్కడ ఖర్చు చాలా 1000 రూపాయలు. గుంటూరు పోయి అంటే 1000 రూపాయలు అవుతున్నాయి సార్. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి తీసుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా సీఎంకి ఏమైనా కృతజ్ఞతలు చెప్తారా? అలా చెప్పాలి. ఇది చెప్తున్న పరిస్థితి. గతంలో అయితే పాపను తీసుకొని కాలేజీ వెళ్ళి రావాలంటే సుమారు 1000-1500 రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడైతే ఉచితంగా వెళ్ళి రావడం చాలా ఆనందంగా ఉందని కూడా మహిళలు చెప్తూ ఉన్నారు. అమ్మ, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము విజయవాడ. ఏ ఊరు నుంచి? మంగళగిరి పార్టీ ఆఫీస్ కాడికి వెళ్ళాలి, తెలుగుదేశం పార్టీ. అయితే గతానికి ఇప్పటికి తేడా అంటే ఇప్పుడు బాగానే ఉంది కదా. చంద్రబాబు వచ్చాక బాగుంది. అంతకుముందు ఏంటంటే బాగా హెరాస్మెంట్లు ఎక్కువ, మామూలుగా కష్టాలు పెట్టలే మమ్మల్ని, నరకం చూపించారు 5 సంవత్సరాలు. కానీ ఇప్పుడు చంద్రన్న వచ్చాక బాగుంది. కొంచెం గతంలో అయితే బస్సుల్లో పోవాలంటే ఖర్చు పెట్టుకుంటూ చాలా ఇబ్బంది పడే పరిస్థితి. మహిళలు జీతం కూలి చేసుకునే వాళ్ళు కూడా. ఇప్పుడు మరి అందరికి కూడా ఉచితంగా బస్సు ఏర్పాటు చేశారు. దీని పట్ల మీరు ఎలా స్పందిస్తారు? మేము కంగ్రాట్ చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇద్దరికి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ ఫ్రీ బస్సులు పెట్టి కొంచెం మహిళలకు బాగా ఇబ్బంది లేకుండా, డబ్బులు లేనోళ్ళు ఇట్లా మాలాంటి వాళ్ళు అందరికీ కూడా ఫ్రీగా వెళ్ళడానికి బాగుంది. అయితే గతంలో చాలా ఖర్చు పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వచ్చేదని, ఎప్పుడైతే ప్రభుత్వం ఉచిత బస్సును ఏర్పాటు చేసిందో ఈడ ఉచితంగా వెళ్ళడానికి చాలా ఆనందంగా ఉందని కూడా చెప్తున్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఒంగోలు టు కోర్సుపాడండి. రోజు వెళ్తారా? డైలీ వెళ్తాను. గతంలో ఎంత ఫేర్ అయ్యేది? ఇప్పుడు ఈ ఉచిత బస్సు మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? నాకైతే చాలా బాగా ఉందండి. నాకు నెలకొచ్చి 3000 సేవ్ అయినాయి. ఈరుకొచ్చి 36 దాకా సేవ్ అయినాయి. ఇది చెప్తున్న పరిస్థితి. గతంలో అయితే రోజువారీగా కూడా ఒంగోలు నుంచి కోరసపాడు వరకు ప్రయాణం చేసేది. అప్పుడు సుమారు నెలకి 3000 లెక్కన ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం ఉచితంగా బస్సు ఉండటం వల్ల చాలా ఆనందంగా ఉంది. సంవత్సరానికి 36,000 కూడా మిగులుతున్నాయని ఆనందం చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మరికొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఉచిత బస్సు ప్రయాణం మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? నేను రోజు కూలి చేసుకొని ఉంటానండి. రోజు డైలీ అద్దంకి నుంచి ఒంగోలు రావాలి. ఇంతకుముందు ఛార్జీలు పెట్టుకొని వచ్చేదాన్ని. ఇప్పుడు నాకు ఆ ఇబ్బంది లేకుండా బాధగా, సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్. ఆడవాళ్ళకి ఇలా ఉపయోగించి మమ్మల్ని ఆదుకున్నందుకు. గతంలో ఎంత ఖర్చు అయ్యేది ఛార్జీలకి? ఇప్పుడు ఎంత మిగులుతుంది? గతంలో 4000 ఖర్చు అయ్యేది. ఆ 4000 ఇప్పుడు మాకు మిగులుతున్నాయి ఆడవాళ్ళకి తినటానికి. మా అందున ఆయన మా కుటుంబాన్ని ఆదుకున్నోడే. అది
ఇది మహిళలు ఉద్వేగభరితంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే రోజువారీ కూలీ చేసుకుంటూ బస్సుల్లో అద్దంకి ఒంగోలు తిరగాల్సి వచ్చేది. గతంలో 4,000 పైగా కూడా ఓన్లీ బస్ ఛార్జీలకే ఖర్చు అయిపోయేది. ఇంటికి ఈ రోజువారీ కూలీ చేసుకున్న సగం డబ్బులు ఈ బస్ ఛార్జీలకు ఖర్చు అయ్యాయి. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని, స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టిందో అవన్నీ కూడా చాలా ఈజీగా ఉందని, రోజు ఉచితంగా ఉచితంగా బస్సులో వచ్చి పని చేసుకొని తిరిగి వెళ్ళడంతో ఆ డబ్బులు కూడా మిగులుతున్నాయి. కాబట్టి ఒక రకంగా తమ కుటుంబాన్ని ఈ స్త్రీశక్తి పథకం అనేది ఆదుకుందని కూడా మహిళలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఉచిత బస్సు పట్ల మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలైతే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ.